శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. శ్రీరాముడు వశిష్ఠ మహర్షితో పాటు రథం దిగేసరికి ఆయన జ్ఞాపకం పూర్తిగా పునరుద్ధరించబడి చాలా కాలం క్రితం చర్యలోకి రాబడిన ఒక కారణపు పరిణామాన్ని తాము ఇప్పుడు ఎదుర్కోవలసి ఉందని ఆయనకు తెలిసింది. ఆయన మాతను చూసినప్పుడు తన హృదయానికి హత్తుకొని మృదువుగా, సీత, లంకలో మనిద్దరినీ ఏకంగా ఉంచిన బంధం తెగిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఎవ్వరికీ మన మధ్య ఐక్యతను చెరిపే శక్తి లేదు. నేను నిన్ను ఎన్నటికీ వదలను, అలాగే నువ్వు కూడా నన్ను ఎన్నటికీ వదలవు అన్నాడు. రామా, ఇది సత్యం. అయితే మానవ లోకంలో కష్టాలు వస్తాయి. ఈ మానవ శరీరం నీ స్పర్శను, నీ కనుల నుంచి ప్రవహించే ప్రేమను కోరుకుంటుంది. నీ కళ్ళు నన్నెప్పుడూ నా వాస్తవ ఆత్మలోకి తిరిగి తెస్తాయి. నువ్వు నా స్పర్శను అనుభూతి చెందుతావు. ఆయన వాగ్దానం చేశాడు. గొప్ప ఋషి ఖ్యాతి శాపాన్ని బలహీనపరచిన విషయం నీకు గుర్తులేదా? ఆయన దృష్టి ఋషి ఖ్యాతి వైపు మళ్ళింది. అప్పుడు మీరు ఉండటం అనేది నాకెంతో అదృష్టమైన విషయం. మీ తపశ్శక్తి వలన మీరు మాకు ఆశీస్సులు ఇవ్వగలిగారు. ప్రభు, ఆమె నా కుమార్తె, ఎప్పటికీ అంతే నెమ్మదిగా చెప్పింది. ఋషి ఖ్యాతి కళ్ళ నీళ్లతో, ఏ తండ్రి తన కుమార్తెకు బాధ కలిగించడు. ఇప్పటికీ నేను ఆయన్ను పూర్తిగా క్షమించలేదు. ఆ సంఘటనలో నాకు కొంత బాధ్యత ఉందమ్మా, సీత అంది. నేను ఉండి కూడా ఉసన మాత మరణాన్ని ఆపటానికి ఏమీ చెయ్యలేకపోయాను. నేను కలిగించుకోలేదు, నిరోధించలేదు. ఆయన కష్టంలో నాకు కొంత భాగం ఉంది. శ్రీరాముడు ఋషి ఖ్యాతి వైపు శ్రద్ధగా చూస్తూ, నేను సీత మొదటిసారి వనవాసానికి వెళ్ళినప్పుడు భృగు మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాము. అప్పుడు నువ్వు అక్కడ లేవు కనుక మనం కలుసుకోలేకపోయాము. ఆయనతో పాటు మేము ఎన్నో అద్భుతమైన రోజులు గడిపాము. ముఖ్యంగా ఆయన సీత పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించేవారు. మా ఇద్దరిలో ఎవ్వరికీ ఈ శాపం జ్ఞాపకం లేదు. కానీ ఆయన సుదీర్ఘ జీవిత కాలంలో పశ్చాత్తాపపడింది ఆ ఒక్క చర్యకే. చాలా కాలం క్రితం కోపంలో చేసిన ఆ పనికే అని చెప్పాడు. ఆ తరువాత తన జీవితంలోకి ఎన్నడూ కోపాన్ని ప్రవేశించనివ్వనని ప్రతిజ్ఞ చేశారు. అలాగే అన్నారు. శ్రీరాముడు మళ్ళీ నెమ్మదిగా తన దురదృష్ట చర్య పూర్తయ్యే వరకు తాను సంపూర్ణంగా విముక్తి చెందలేనని చెప్పారు. ఆయన అపరాధ భావం నిరంతరం ఆయనను భారంగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు సీతకు నాకు భృగు మహర్షి విముక్తి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది. ఈ ఆలోచనే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఒకానొక ఆనంద తరంగం మాత ముఖంపై కూడా కదలాడింది. అవును, మనం ఈ సంఘటనకు ముగింపు పలకాలి. అప్పుడు నేను ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకోలేదు. అయితే అప్పటికీ మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇది నీ క్షమాపణ సమయం, ఆయన ఋషి ఖ్యాతితో సున్నితంగా చెప్పాడు. అది లేకుండా ఆయనకు విముక్తి లభించదు. చివరగా నీ భర్తకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదించవలసింది నువ్వే. ఆయన పట్ల నువ్వు సరికాని భావాలను నిలిపి ఉంచుకున్నంత వరకు అతని ఆత్మ బ్రహ్మంలో ఐక్యం కాలేదు. నేను ఋషి ఖ్యాతిలోని కలవరాన్ని చూడగలిగాము. రాముడు ఆమె నుదుటిపై చెయ్యి వేశాడు. నువ్వు ఒక విపత్తుగా పరిణమించవలసిన దానిని
ప్రయోజనంగా మార్చావు. ఈ శాపాన్ని మానవాళికి ఉపయుక్తమైనదిగా చేశావు. తదాస్తు. అయితే ఈ సంఘటనను సంపూర్ణం చెయ్యటానికి నీకు భృగు మహర్షి పట్ల ఉన్న ప్రతికూల లేశాలను వదిలిపెట్టాలి. ఆయన విశ్వపు మేలును మాత్రమే ఆకాంక్షిస్తారు. ఆయన చేతిని ఒక్కో పొరపాటును సరిదిద్దుకున్నారు. ఉసనతో ఆయన బంధం చాలా కాలం క్రితమే తెగిపోయింది. ఆయన చైతన్యంలో కోపపు ఛాయ కూడా లేదు. ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నారు. ఖ్యాతిమాత కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది. మాత ఆమె చేతులను తన చేతులలోకి తీసుకుని వాటిని తన బుగ్గలపై ఆనించింది. అప్పుడు ఖ్యాతిమాత, ప్రభు, నేను ఏకాంత ధ్యానాలలోకి వెళ్ళి నాలోని సరికాని భావావేశాన్ని కూడా వదుల్చుకుంటాను. నేను అతని పట్ల అతని కోపం వలన శాపం వలన ఏర్పరచుకున్న భావాలను పోగొట్టుకుంటాను. ఈ విధంగా చేయటం వల్ల మీరు మా ఇద్దరికీ విముక్తి కలిగిస్తారు. ఆ మాటలతో ఖ్యాతిమాత రూపం కరిగిపోయి ఆమె అదృశ్యమైంది. రామా, నువ్వు ఎంతో గొప్ప పని చేశావు అన్నారు వశిష్ఠ మహర్షి. వెలుగుతున్న ముఖంతో ఆ శాపం ఖ్యాతిమాత భృగు మహర్షి ఇద్దరి విముక్తికి మార్గం. ఇది విశ్వం మొత్తానికి ఎంతో మేలు చేస్తుంది. అనతి కాలంలోనే వారిద్దరూ బ్రహ్మంలో ఐక్యమవుతారు. రండి, మనం ధ్యానంలోకి వెళ్ళి జరుగుతున్న దానికి మన కృతజ్ఞతలు తెలియపరుద్దాము. వశిష్ఠ మహర్షి, ఋషి అరుంధతీ మాత శ్రీరాముడు ధ్యానంలో కూర్చుండగా నేను ఆశ్రమ విద్యార్థుల వద్దకు వంటలో సహాయం చేయటానికి వెళ్ళాను. అక్కడి నుంచి రాబోయే ముందు ఆచరణాత్మక విషయాలపై చిన్న సంభాషణ జరిగింది. మాత ఎక్కడికి వెళ్ళాలి, రాజ్యంలోనూ మందిరంలోని వారికి ఏం చెప్పాలి వంటివి రాత్రికి మేము మళ్ళీ వెనుకకు మందిరానికి ప్రయాణం ప్రారంభించాము. మాత, శ్రీరాముడు ఒక రథం అధిరోహించగా నేను శ్రీరాముని పరిచారకులు మరో రథంపై వెళ్ళాము. అయోధ్యకు చేరేదాకా మాత మళ్ళీ అడవికి వెళ్ళిన తరువాత నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. చివరికి నేను మళ్ళీ ఆమె నుంచి వేరుగా ఉండవలసి వస్తే మరణం తప్ప వేరే మార్గం లేదు అన్న నిర్ధారణకు వచ్చాను. అప్పుడు వనవాసంలో నా జీవిత లక్ష్యం ఆమె కోసం ఎదురు చూడటం అనేది ఉంది. ఇప్పుడు ఆమె మళ్ళీ విడిపోతున్నప్పుడు నా జీవితానికి ఏ లక్ష్యం ఉంటుంది? నేను నా బాధను వ్యక్తీకరించకుండా ఉండలేకపోయాను. తిరిగి ఆమె గదిలోకి వెళ్ళిన తరువాత, మాత, సోమా, నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆమె నుంచి ఏమీ దాచలేను. ఎందుకంటే నా జీవితానికి ఏ లక్ష్యము లేదు మాత. నిన్ను సేవించటం తప్ప మనం వేరుగా ఉండవలసి వస్తే మనం వేరుగా ఉంటామని ఎవరు చెప్పారు? ఈ వేర్పాటు నాకు రామునికి మధ్య మాత్రమే ఆమె చెప్పింది. మాత, నేను వస్తున్నానా? ఆమె నవ్వుతూ తల ఊపింది. ఇప్పటికే నీకు ఉన్న పని కంటే నిన్ను ఎక్కువ శ్రమ పెట్టను సోమా. నీవు నా కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఇక మీదట అలా జరగనివ్వను. ఆనందంతో నేను కేక వేశాను. నాకు అంతకంటే ఇంక వేరే ఏమీ అవసరం లేదు. మందిరంలో ఉండటం కంటే మాతతో పాటు అరణ్యంలో ఉండటం ఎంతో మిన్నా. ఇక్కడైతే ఆమెను నేను ఒక ప్రత్యేక సమయంలోనే చూడాలి. గృహంలోని నిబంధనలన్నీ పాటించాలి. ఆ విధంగా మాత ఒక ఆశ్రమానికి వెళ్ళటానికి నిశ్చయించబడింది. అక్కడ ఆమెకు ఒక కుటీరం కేటాయించబడింది. నగరానికి మరీ దగ్గర దూరము కాకుండా పూర్తి ప్రకృతితో నిండి ఆమెకు ఆనందాన్ని ఇస్తూ ఆమె ప్రియమైన గంగానది సమీపంలో ఒకానొక అందమైన అడవిని
శ్రీరాముడు ఎంపిక చేశాడు. అయితే ఎప్పుడు వెళ్ళాలి అన్నది ఇంకా నిర్ణయించబడక ఆమె గర్భంలో పెరుగుతున్న పిల్లలతో సహా మందిరంలోనే కొనసాగాను. ఒకానొక సాయంత్రం గది ముందు కూర్చుని గర్భం ధరించటం వల్ల వాచిన ఆమె పాదాలకు మర్దన చేస్తున్నాను. శ్రీరాముడు ఆమె పక్కకు వచ్చి కూర్చోగా నేను లేవబోయాను. ఆమె ఆగి నా పని కొనసాగించమని సైగ చేసింది. వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టినప్పుడు పరస్పరం ఆలోచనలు వ్యక్తీకరించుకుంటూ ఒకరి మొదలుపెట్టిన దానికి వేరొకరు పూర్తి చేస్తున్నారని గ్రహించాను. అది ఎంతో సహజంగా వచ్చింది. వారు దాని గురించి పట్టించుకోలేదు. ఒక విషయానికో లేక మరో దానికో నవ్వుకుంటూ వారి మధ్య ఉల్లాసం ప్రవహించింది. నేను ఈ ఉల్లాసానికి ఏదైనా అంతరాయం కలుగుతుందేమో అని భయపడ్డాను. అప్పుడు వారు ఇద్దరూ నవ్వటం ఆపి మౌనంగా ఉండిపోయారు. అది త్వరలోనే పిల్లల కంటే ముందే అంది మాత. శ్రీరాముడు తల ఊపాడు. నా వెన్నులోంచి వణుకు పుట్టింది. మమ్మల్ని లక్ష్మణుడు తీసుకువెళ్ళటం ఉత్తమం అనుకుంటున్నాను అంది మాత ప్రశాంతమైన స్వరంతో. రేపు ఉదయమే ఇంటిలోని వారు ఎవ్వరూ మేలుకొనకముందే సీత నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన అడిగాడు. ఆమె చేతిని పట్టుకుంటూ ఆమె తల ఊపింది. మరి మీరు ఇది ఎందుకు జరగబోతోందో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనివల్ల ఏమి సాధించబోతామో మరచిపోకూడదు. భృగు మహర్షి ఋషి ఖ్యాతిల విముక్తి విశ్వానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండటం నేను చూశాను. మనం ప్రపంచానికి ఎడబాటు లేదన్న విషయం చూపించాలి. రాముడు ఎక్కడ ఉంటే సీత కూడా అక్కడే, అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే. ప్రపంచానికి మన సందేశం ఇదే. మనం మందిరంలో కలిసి ఉన్నప్పుడు ఈ విధంగా ప్రకటించడం తేలికే. అయితే మనం వేరుగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమే అని అందరూ తెలుసుకుంటారు. ఈ భౌతిక లోకంలోకి మనం తీసుకువచ్చిన ప్రేమ ఇప్పుడు అందరికీ వెల్లడవుతుంది. ఒకరోజు మనం ఇక్కడ భూమిపై లేనప్పుడు మిగిలిన వారు వేర్పాటు తెచ్చిన బాధను అధిగమించటం అవసరం. అప్పుడు మాత నన్ను వెళ్ళమన్నట్లు తల ఊపింది. ఆ తరువాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంటిలోని వారికి కానీ రాజ్యంలోని వారికి కానీ ఏమి చెప్పారో తెలియదు. బహుశా ఆమె ఆరోగ్యం కోసం అరణ్యంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవటం కోసం అని చెప్పి ఉంటారు. కానీ ఎప్పుడూ దాని గురించి అడగాలని అనుకోలేదు. నాకు మాతకు ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది. నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను. జై శ్రీరామ్.